స్వాగతం పలికినట్టు ఆలింగనం చేసుకొని అనేది చెప్తా వార్తలు. సో ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు. అవి వెనక్కి రావు. నోరు మంచిగున్నోళ్ళకే సర్పంచ్‌గా గెలిపించుకోండి. అప్పుడు గొడవలుండవు. అవసరమైతే సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోండి. దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే సీఎం. 2 ఏళ్లలో ఒక సెలవు తీసుకోలే. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. అందుకే భారీ వర్షాలు పడ్డాయి. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయనుకుంటే ఓ పెద్దాయన దయ్యమై పట్టారు. కాళేశ్వరంలో లక్షల కోట్లు భూదారి పాలు. ఆదిలాబాద్‌లో ప్రజాపాలన సభలో రేవంత్ రెడ్డి 260 కోట్లతో అభివృద్ధి పనులు. నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలి అన్నట్టుగా నోరు మంచి ఉన్నోళ్ళని సర్పంచ్‌గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టొద్దని, ఆ పెట్టుబడులు తిరిగి రావడం కష్టమని ఆ అభ్యర్థులను ఉద్బోధించారు.